నాతో కలు రా, కలిసి పోరాడదాం. ఎంతమంది పవన్ కళ్యాణ్, ఎంతమంది చంద్రబాబు నాయుడు అడ్డుకోగలరు మనల్ని? నువ్వు సోనియా గాంధీనే ఎదిరించావు, మర్చిపోవద్దు. నువ్వు వచ్చినా రాష్ట్రం బాగుపడదు. జగన్ ఎందుకు? ఇప్పుడు కొన్ని 10-13 లక్షల కోట్ల అప్పు, ఇంకో 10-13 కోట్ల లక్షల అప్పు. నేనైతే అప్పు చేర్చగలను, నువ్వైతే రాజకీయం చేయగలవు. ఎంత మంచి కాంబినేషన్ రావాలి కదా. ఎప్పుడైనా తిట్టానని కోపం, నేను తిడితేనే నీకు ఆశీర్వాదం, నేను తిడితేనే నీకు దీవెను. ఒక తండ్రి లాంటి వయసులో నీకంటే పెద్దోడిని, ప్రపంచ అనుభవంలోని కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడదాం. ఇంత ఓపెన్ ఆఫరింగ్ ఎవరైనా ఇస్తారా? విజయసాయి రెడ్డిని నమ్మావు, నిన్ను ముంచేసి. శర్మిలాని నమ్మావు, నిన్ను రోజు చెప్తుంది ప్యాకేజ్ స్టార్. రా, కలిసి పోరాడదు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వాడు సనాతన ధర్మం అంట. మనడు దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవులు, నేను యోర్దానులో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళ మిగిలిపోతున్నాడు. సనాతన ధర్మం. ఒరే, సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు మూర్ఖులు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మోడు నా క్రిస్టియన్స్, నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి. పోస్ట్ కొరకు సనాతన ఎందుకు ఊరుకోవడం? అదో బతుక. నీకు మూవీ లేకపోతే నేను హాలీవుడ్ లో ఇప్పిస్తా. స్టీవెన్ స్పీల్బర్గ్ కో ఎంతమంది ఉన్నారు హాలీవుడ్ లో. మూవీల్లో డబ్బులు లేవు, మూవీల్లో ఫ్యూచర్ లేదు. అన్నయ్య ఏమో కాంగ్రెస్ ప్యాకేజ్ స్టార్ 1000 కోట్లు సంపాదించాడు, నేను సంపాదిస్తాను. ఇదో బతుక. చరిత్రహీనుడిగా ఉండిపోతారా మీరు? దేశాన్ని కాపాడండి. తమ్ముడు పవన్ కళ్యాణ్, దేశాన్ని కాపాడు. నువ్వేమన్నా 2002లో నా హీరో డాక్టర్ కేఏపో, 2002లో మీ ఇంట్లో నేను వచ్చినప్పుడు ఏమన్నా మరి మీ హిస్టరీ నేను చదువుతాను. మరి ఏంటి నా క్వాలిటీ ఒకటైనా నీకు రావద్దా? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒంటరి పోరాడుతున్నానే కానీ అమ్ముడు పోయేదా? ఫారిన్ మినిస్టర్ పోస్ట్ బీజేపీ ఇచ్చారా లేదా? మోదీ, అమిత్ షా రూపాల ఉంటుండగా పెద్దిరెడ్డి గారు 7,000 పెద్దిరెడ్డి టీడీపీ వైస్ ప్రెసిడెంట్ గంటన్నర కన్విన్స్ చేయమన్నారు. వాళ్ళు కాలుతో తన్నారా లేదా? రాజ్యసభ వద్దన్నారా లేదా? డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ స్టేట్ ఫర్ ఫారిన్ వద్దన్నారా లేదా? 2014-15 2012లో అహ్మద్ పటేల్ 9 గంటలు 2 సార్లు రేణుకా చౌదరి ఉంటుండే దగ్గరికి వచ్చాడా లేదా? ఫారెన్ మినిస్టర్ ఆఫర్ ఇచ్చాడా లేదా? నేను తీసుకోలే. ఒంటరి పోరాడుతున్నాను. ఎప్పటికైనా ఈ దేశం నా ద్వారా బాగుపడుతుంది. ఎప్పటికైనా నేను ఎంపీఓ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతాను. లేకపోతే ప్రజల కొరకు అంబేద్కర్లా ఫైట్ చేస్తాను. ముఖ్యంగా బీసీల కొరకు, దళితుల కొరకు, క్రిస్టియన్స్ కొరకు, ముస్లింల కొరకు. వివాదం 99% హైందవులు పీస్ లవింగ్ వాళ్ళకి గొడవలు ఆడుతున్నావు నువ్వు సనాతన ధర్మం అని.